హ్యాపీ మార్నింగ్ గురుజీ. గ్రూప్ సభ్యులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్. మనం 29వ రోజున సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం గురించి మనం ఎట్లాగో స్కూల్లోకి వెళ్తూ ట్రైన్ చేస్తున్నాం. మత్తు మాదక ద్రవ్యాల మీద ట్రైనింగ్ తీసుకున్నాం గతంలో. అదే దిశలో లయన్స్ క్లబ్ తరఫున మన గురువుగారు ఉన్నారు కాబట్టి మనకు ఇంపాక్ట్ ట్రైనర్స్ అందరికీ కూడా ఒక మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే వీలైనా సరే తెలుసుకున్న వాళ్ళైనా సరే జాగ్రత్తతో ఉంటారని చెప్పేసి ఒక మంచి ఆలోచన గురువుగారు చేశారు. చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్ గురుజీ. దేశ సేవలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకునే దిశలో ఇంపాక్ట్లో వచ్చిన తర్వాత అసలు తన సొంత ఉనికిని మర్చిపోతూ టైంని ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు ఏదో ఒక మన ఇన్ఫర్మేషన్ని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంకా లింక్డ్ ప్లాట్ఫామ్ పైన ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కడో అక్కడ మనకి ఈమెయిల్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ ప్రతి ఒక్కరు టైప్ చేసి ఉన్నాం. ఈరోజున మన డేటా అంతా ఎక్కడెక్కడో ఏదో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఉన్నాం. ఈరోజున మన ఫోన్ నెంబరు మన ఆధార్ కార్డు పైన లింక్ లేకపోతే ఏమవుతుందని చెప్పేసి భయంతో ఉన్నాం. మరి ఆధార్ కార్డు కూడా ఎక్కడ చూపించకూడదు అనే విషయం కూడా నాకు తెలుసు. కానీ అది ఈ రోజున ప్రతి దానికి ఆధార్ మ్యాండేటరీ అన్నట్టుగా సమాజం మనకు అట్లా షో చేస్తుంది. ఇలాంటి కార్యక్రమం ఇంకా తెలిసిన విషయాలు, తెలుసుకోబోయే విషయాలు, ఇంకా మరుగున మనం గుప్తంగా ఉన్న విషయాలు, ఇంకా ఏ రకంగా అసలు ఈ సైబర్ చీటర్స్ ఈ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ని వాడుకొని ఈ ప్రతి మనిషిని, అవగాహన లేని మనిషిని దోచుకునే దారిలో వాళ్ళు ఉన్నారో ఎత్తుకు పై ఎత్తు పోలీసు వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వ్యూహాన్ని ప్రతి ఒక్క ఇంపాక్ట్ ట్రైనర్కి అందివ్వాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ మనకు ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని నేను అంటాను. ఎందుకంటే నాకు పాటి కొద్దో గొప్ప ఇదివరకు మాధవరెడ్డి సార్ ద్వారా సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ గురించి అవగాహన ఉండాలని చెప్పేసి అక్కడక్కడ మెగా ఇంపాక్ట్లో ట్రైనింగ్ చేసిన అవగాహన ఉంది. కాబట్టి ఈ కొద్దిపాటి విషయాన్నైనా నేను జాగ్రత్తతో ఉన్నాను. నేను సైబర్ వారియర్స్ అని గ్రూప్ క్రియేట్ చేసి అందులో కొన్ని విషయాలు షేర్ చేస్తూ ఈ రోజున రకరకాల మీరు బండి రాంగ్ సైడ్లో పార్క్ చేశారు కాబట్టి మీకు ఫైన్ పడిందని వాట్సాప్ గ్రూప్లో ఏపీగా ఫైల్స్ పంపిస్తున్నారు. లేదంటే బ్యాంక్ తరఫున మీకు లోన్ వచ్చింది ఏదో ఫైల్ పంపిస్తున్నారు. ఏదో రకరకాలుగా సైబర్ చీటర్స్ దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దాడి దోపిడీ చాలా జరిగిన విషయాలు మనకు అందరికీ తెలిసిందే. కానీ దాడి దోపిడీ కన్నా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు సోషల్ మీడియాలో మనం ఇరుకై ఉన్నాం. కాబట్టి దయచేసి ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అవగాహనతో ఉంటూ తన కుటుంబంతో ఉంచుతూ మీరు జాగ్రత్తతో ఉంటూ మిగతా వాళ్ళని జాగ్రత్త ఉంచాలని చెప్పేసి నేను అంటాను. జై హింద్, జై భారత్.